తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోయిన్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ అమ్మడి ఖాతాలో కిక్ 2, బ్రూస్ లీ మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ మంచి విజయాలు సాధించినవే. ఇలా వరుస హిట్స్ తో జోరుగా సాగుతున్న రకుల్ ప్రీత్ రెమ్యునరేషన్ కనీసం ₹1 కోటి ఉండవచ్చునని ఈ మధ్య ప్రచారం జోరుగా సాగింది. ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉండడంతో పారితోషికం ₹1 కోటి డిమాండ్ చేస్తుందని, అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారని వార్తలొచ్చాయి. కానీ నిజానికి రకుల్ పారితోషికం అంత ఎక్కువ లేదట. మిగతా స్టార్ హీరోయిన్తో పోల్చుకుంటే ఆమె పారితోషికం చాలా తక్కువేనని తెలిసింది. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ఈ అమ్మడు ఒక్కో సినిమాకి 50 లక్షల లోపే ఛార్జ్ చేస్తుందని తెలుస్తుంది. నిజానికి కాస్త క్రేజ్ వచ్చిన భామలు తమ రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేస్తారు. ఇక ఆ తర్వాత వరుసగా 2 హిట్లు వచ్చేస్తే ఏకంగా ₹1 కోటి డిమాండ్ చేస్తారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లు అలా డిమాండ్ చేసిన వాళ్లే. కానీ వారందరికీ భిన్నంగా రకుల్ ఇంకా 50 లక్షలే పారితోషికం తీసుకుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం మెగా క్యాంప్ లో వరుసగా సినిమాలు చేస్తున్న రకుల్ ఈ మూవీల ద్వారా బ్లాక్ బాస్టర్ విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటే ఈమె కూడా ₹1 కోటి క్లబ్ లో చేరిపోతుందని అనుకుంటున్నారు. ఈమె కెరీర్ ని ఆ మూవీలు మలుపు తిప్పుతాయా లేదా వేచి చూడాల్సిందే.